చిరుగాలి ఎద్దగా ఎద్దగిల్లి బస్ నేను బొంగువి ఒకడా కావాలంటే నీకు రాఖీ కట్టిస్తా రేపు చూడు. ఎంత కష్టపడి తీపి తీస్తుందో ఆ తీపి తినడానికి నేను రెడీగా ఉన్నా చెప్పానికి. ఎలానో నేను వెళ్ళిపోతున్నా, మా ఇంట్లో ఒక 2 days ఉండరా, నీకు 10,000 ఇస్తాను. ప్రపోజ్ చేసావు నా ఇంకా తిరిగా, నేను 2 months తిరిగి వేస్ట్ చేశాను. అరే ఇందాక వరకు నమ్ముతారేమో కానీ నేనే నీకు ప్రపోజ్ చేశాను, నేనే నీ వెంట పడ్డానని చెప్పు. దొరికిన చోట కొడతారా నిన్ను. సో గైస్ మీ కామెంట్ సెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంది, వెళ్ళి ఓపెన్ చేయండి. సో గైస్ మీకోసం అయితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే కమెంట్ సెక్షన్ లో ఉంది, వెళ్ళి ఓపెన్. మళ్ళీ చెప్పు. సో గైస్ మీకోసం అయితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే కమెంట్ సెక్షన్ లో పెట్టి వెళ్ళి ఓపెన్ చేయండి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆఫీషియల్. సో ఈ వీడియో కోసం అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కూడా. సో అందరూ మీకున్న డౌట్స్కి, మీకున్న క్వశ్చన్స్కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తున్నా. సో అందరికున్న ఒకే ఒక క్వశ్చన్, మిస్టర్ అజయ్ ఆఫీషియల్, అసలు నీకు తనకి ఏంటి? మీ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏంటి? మీరు ఎందుకు అతని ఇంట్లోనే ఇట్లా వీడియోస్ కొడుతున్నారు, మీరు ఎందుకు ఇట్లా మాకు బయట కనిపిస్తున్నారు అని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ థింగ్, అజయ్ అనే పర్సన్ ఐ డోంట్ లైక్, అతని టీమ్ పబ్లిక్ కానివ్వండి, ఎస్ఆర్ టీమ్ కానివ్వండి, లైక్ ఇలా నాకు తెలీదు. అజయ్ అనే పర్సన్ 2 years బ్యాక్ నుండి మా ఇద్దరు తెలుసు. బట్ కొన్ని ఇంకా ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి అంత టచ్ లేదు. అండ్ రీల్స్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో అంటే, లైక్ ఐ డోంట్ నో, లైక్ ఎవరు కూడా నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేరు. సో రావణనే మా బ్రదర్ అనమాట, వాడు కూడా మాకు తమ్ముడు అవుతాడు. సో అజయ్ దగ్గరనే ఉంటాడు, ఎప్పుడైనా వీడియోస్ తీరా అని చెప్తే తీస్తాడు. సో వాళ్ళ ఇంట్లో లొకేషన్ బాగుందని చెప్పి వీడియోలు కొట్టడం అట్లా స్టార్ట్ అయిందనమాట మా కన్వర్జేషన్. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్లో తిరుగుతున్నాం, అక్కడికి అని చెప్పి. ఎందుకంటే నాకు ఎవరు అటు ఇటు తిప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో మా ఇంటి దగ్గర వీలే ఉండరు కాబట్టి ఎప్పుడైనా పిలిస్తే రావడం, నన్ను తిప్పడం, వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళడం, అట్లా చూసి చాలా మందికి ఈ మధ్య కళ్ళలో పడడం, పాపం మీకు కూడా డౌట్స్ రావడం ఏం తప్పు కాదు. సో ఈరోజు నేను ఆల్రెడీ అజయ్ అనే పర్సన్ మీకు క్లారిటీ ఇచ్చాడు. సో మా ఇద్దరం క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కాల్ చేసిన, ఇట్లా క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు బ్యాడ్ అవ్వడం కరెక్ట్ కాదు, నేను అమ్మాయిని, నేను కూడా బ్యాడ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి. సో సార్ ఇప్పుడే నేను జస్ట్ జిమ్ నుండి వచ్చా, అతను కూడా జిమ్కి వచ్చినుండే అనమాట. 84 కాదు, ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఒక మీద ఏంటి బ్రో, నా జీవితంలో పెద్దదని చూసానంటే వీడొక్కడే, నిజం చెప్తున్నా. చిరుగాలి ఎద్దగా ఎద్దగిల్లి మూతి పళ్ళు రాలిపోతాయి. ఏ టైం పడితే ఆ టైం ఫోన్ చేయడానికి లేదా, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా చేస్తే ఎట్లా ఇబ్బంది కాదు. చెప్పాను కదా గైస్, వీడంత ఎదవని నాకు అనొద్దులే కానీ అంత వరస్ట్ ఫెలోని నేను ఎక్కడ చూడలేదు నా జీవితంలో. వీడే నెంబర్ 1. అదే చెప్పాలి ప్రియా, చిన్నప్పటి చింత క్యూట్ గా పెరిగినా, లేకపోతే ఇప్పుడు ఇట్లా క్యూట్ ఉన్నా? నువ్వు నన్ను ఎందుకు దెంగుతున్నావు స్వామి? మై గుడ్ ఫ్రెండ్. అట్లా కాదు, నువ్వు నన్ను ఎందుకు వేసుకుంటున్నావు? నాతో నీకేం పని ఉంది అది చెప్పు ఫస్ట్. నాకు నీతో చాలా పని ఉంది. రే చెప్పురా, అదేంటో డౌట్, టెన్షన్ తో చంపకు, చెప్పు. టెన్షన్ ఏం లేదు కానీ ఎట్లుంది మీ దోస్త్ అని? రే కామాంధుడా, ఆ పిల్లని కూడా వదలవారా? చిన్న పిల్లరా, జస్ట్ 23 years నా పిల్లకి. నీకోసం ఒక కవిత రాసా, ఏంటో చెప్పు. తినతకి ఎంత కష్టపడి తీపి తీస్తుందో ఆ తీపి తినడానికి నేను రెడీగా ఉన్నా చెప్పానికి.
చంకీ షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా వెళ్ళిందంటే స్టార్లే నా కర్మ కాలి నాకు చెప్పుతే నేను కొట్టుకోవాలి. జస్ట్ ఆ పిల్ల ఏదో జస్ట్ నాతో వచ్చింది నాతో పాటు జిమ్ కి. సో వీడిని కూడా కలిసింది అనమాట. నేను పరిచయం చేశా. సో హీస్ మై ఫ్రెండ్ ఇట్లా అజయ్, మిస్టర్ అజయ్ అఫీషియల్ అని. ఆ పిల్లని తగులు, ఆ పిల్ల నెంబర్ ఇవ్వు అని చెప్పి మొత్తుకుంటున్నాను, నన్ను టార్చర్ చేస్తున్నాడు. అబ్బో నువ్వు నా మీద యాక్చువల్గా ఆ పిల్ల కూడా నన్ను చూసి స్మైల్ ఇచ్చింది. నేను అప్పుడు బ్లష్ అయ్యా. సో ఐ సైడ్ షాస్ మీ దట్ సింగిల్ అంటే బేసికల్లీ నేను లైక్ 1 year అవుతున్నా బ్రేకప్ సింగిల్ అని చెప్పా. తర్వాత మరి ఏం మాట్లా తర్వాత నువ్వు పక్క తీసుకెళ్ళి ఏదో సో చెప్పి వాడు ప్లే బాయ్ అని చెప్పిన అనుకుంటా. దెబ్బ మేడం కరెక్ట్ మాట్లాడతలేదు. అవును, ఎందుకంటే నా ఫ్రెండ్ ఎందుకు మాట్లాడతారు? నీకు కుళ్ళు గర్ల్. అవును, అందంగా ఉంటావు కదా. ఓకే, పక్కన ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అజయ్ అఫీషియల్ గారు, కొంచెం వినండి నా మాట. చెప్పు. కొంచెం మీ కామాలని అలాంటి ఆలోచనలు కొంచెం పక్కన పెట్టి కొంచెం నేను మాట్లాడుతుంది వినండి. బొంగు నీతోనే రావాలి నేను. నా కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు చేసావురా నువ్వు, మర్చిపోయావారా? కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు చేసావు తెలుసారా? నువ్వే బాబు. నేను రాముడి తర్వాత రాముడే బాబు. ఆదిత్య కాలేజ్ ఫైనల్ ఇయర్. సర్లే గాని చెప్పు. బ్రో ఎవ్రీ గర్ల్ లైక్స్ టు హావ్ ఎ డ్రీమ్ దట్ ఎ గాయ్ లైక్ మీ. ఓకే, అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. బొంగేం కాదు. హలో ఎక్కువ దెంగకు, ఫస్ట్ చెప్పింది మాట విను. నీ వల్ల బూతులు వస్తున్నాయి. సారీ. సరే ఫోన్ పే పైసలు లేవురా, ఫోన్ పే డిలీట్ చేస్తాను నీ వల్ల. అదే నేను ఫోన్ పే ఉంటే కొడదాం అనుకుంటా. అయ్యో డబల్ ఇగో నెంబర్ పంపించాలా? ఎందుకు కొట్టాలి? ఒక 10,000 కొడితే అడ్జస్ట్ అయిపోతాను. చీప్ 10,000 15,000 కొడుతున్నావు. కొట్టు. ఒక నిమిషం ఆగు. ఫోన్ పేనా గూగుల్ పేనా? ఏ పే అయినా పర్లేదు, వస్తాయి పైసలు అయితే. అరే నీ అమ్మ, నా బ్యాంక్ లో లేవే పైసలు. సారీ మర్చిపోయినా. ఎట్లా పైసలు రావు. కొంచెమే సిగ్గుందా నీకు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారా పెద్దలు. మారు, కొంచెమైనా మారు. నేను మారా. సరే, లైక్ అందరూ కమెంట్ చేస్తున్నారా ఇట్లా అజయ్ కి మీకు ఏంటి, వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ అజయ్ అండ్ యూ అని చెప్పి అడుగుతున్నారు. ఏంటది? ఏంటి కెమెరా పెట్టావా? అవును, కెమెరా పెట్టా. చెప్పేసావా మనం లవర్స్ అని? ఏంట్రా అదే లైక్ నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నా ఇంకా తిరిగా, నేను 2 months తిరిగి వేస్ట్ చేశాను. అరే ఇందాక వరకు నమ్ముతారేమో కానీ నేనే నీకు ప్రపోజ్ చేశాను, నేనే నీ వెంట పడ్డానని చెప్పు. దొరికిన చోట కొడతారా నిన్ను. వద్దులే బాబు, ఇప్పటికే రూమర్ లో వస్తున్నాయి నిజంగా గర్ల్ ఫ్రెండ్ అని. లేదు గాయ్స్, ప్రియా ఇస్ వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. లేదంటే ఇలాంటి వాడిని ఎవరు లవ్ చేస్తాడు, గుడిచిపోవడానికి తప్ప. ఇగో నేను మంచిగా పోడదాం అనుకున్నాను, కించమరుస్తున్నా. దోస్తులా ఉండాలి, కించమరద్దు. నీకు కించపరచట్లేదురా, చెప్తున్నాను రా. నీ అంత అద్భుతమైన రసకుడివి రా నువ్వు, రసకుడివి. నువ్వు ఎట్లాంటి వాడు చెప్పాలా? ఒక మూవీ ఉంటది, ఆ మూవీ వైల్డ్ రొమాన్స్ లో అర్జున్ ప్లేస్ నీకు ఇవ్వాల్సింది, కానీ పుక్కట్లో రివర్స్ అయిపోయారు మీరు. అదేను గైస్, పని మనిషిని వదలడు, లవర్ని వదలడు, చిన్నపిల్లల్ని వదలడు, ఆంటీలను వదలడు, ఎవరిని వదలడు. ఈ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. చాలా ఇవన్నీ మాట్లాడదు నువ్వు. ఇప్పుడు నాకు సైకిల్ అయిపోయినా ఇప్పుడు హరిని పట్టుకోసం ఫ్లాట్ చూసావా? పీకినోలే. మా ఇంట్లో ఆల్రెడీ హనీ కాదు, ఇంకెవరితో కూర్చుంది ఇంట్లో. అవునా? యా, నాకు కూడా బోర్ కొడుతుంది. ఒక పని చేయరా, నేను రేపు ఎలానో నేను వెళ్ళిపోతున్నా, మా ఇంట్లో ఒక 2 days ఉండరా, నీకు 10,000 ఇస్తాను. ఎందుకు మీ ఇంట్లో ఏముంది? అమ్మాయి ఉంది. అమ్మాయిని అంటే నీకు సెట్ చేశాను. బాయ్, 2 days ఎంజాయ్. మీ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీ జరిగింది మొన్న. అమ్మ గద్ద సౌండ్ వచ్చింది, అరే దండం పెడతాను రా, నేను మా తమ్ముడు తప్ప ఎవ్వరు లేరురా. నీకు తెలుసా ఇప్పుడు చెప్పింది? జస్ట్ నేను లైట్లు బంద్ చేసి బెడ్ కింద చూడేముందో. నిజంగా అమ్మ తోడు 2 కళ్ళు వేసుకొని ఒకటి ఉంటది, గజ్జలు కట్టుకుని. అమ్మ తోడు. అరే నీ కాళ్ళకి దండం పెడతాను రా, నీ కాలు. గైస్, అజయ్ చాలా మంచోడు. నాకు ఇప్పుడు నేను ఇప్పుడు రాత్రి మీ ఫ్లాట్ కి వచ్చి తలుపులు కొట్టేనైతే ఉరుకుతా నేను, అంత కలిసి మళ్ళా.
సో మనం ఒక డీల్ కొద్దాం. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు. అరే డీలింగ్ అయింది తెలుసా, నాకు హనీ నెంబర్ ఇచ్చేసి హనీ దగ్గర నన్ను కొంచెం పొగుడు బస్. నేను బొంగువి కూడా కావాలంటే నీకు రాఖీ కట్టిస్తా రేపు చూడు. రాఖీ కట్టిస్తా నీకు.